శ్రీకృష్ణ భగవానుడు కదు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ దేవకీ వసుదేవులకి చెరసాల యందు ఆవిర్భవించాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారుగదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అది ఆకర్షణ శక్తి లాగేస్తుంది. ఆయనే నేను, అది పరిపూర్ణ అవతారం. పరిపూర్ణ అవతారం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారాల్ని తనలోకి తీసుకుంటుంది. అలా తీసుకోగలిగిన పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుణ్ణే వెంకటేశ్వరుడిగా వచ్చాను. అందుకే నా పేరు కృష్ణుడు అని చెప్పాడు. నా పేరు కృష్ణుడు అనలేదు. నేను జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ సుభద్రా భగినీ మమ. తన అన్నని చెల్లెల్ని తల్లిని తండ్రిని చెప్పాడు. కృష్ణ భగవానుడు వెంకటేశ్వరుడిగా వచ్చాడు. కానీ కొండెక్కేటప్పుడు ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అనరావు. గోవింద 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 అంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటుంటారు. ఎందుకు ఆ గోవింద అంటే గోవింద అది కృష్ణ భగవానుడికి పట్టాభిషేకం పొందినటువంటి నామం. కృష్ణ భగవానుడికి పట్టాభిషేకం లేదు, కానీ పట్టాభిషిక్తుడైనటువంటి నామం గోవింద నామంతో అయింది. చిన్ని కృష్ణుడుగా ఉన్నటువంటి కాలంలో ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు కొండనెత్తి పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే ఏదో ఆ ఇంద్రుడి యొక్క గర్వం పోగొట్టడం కోసమని అక్కడ ఉన్నటువంటి ఆ గోవర్ధనగిరికి యాగం చెయ్యమన్నాడు. పెద్దవాళ్ళు నందాదులు యజ్ఞం మొదలుపెట్టారు. మిగిలిన పిల్లలతో కలిసి ఏమీ తెలియని వాళ్ళల్లా ప్రదక్షిణం చేస్తున్నాడు. తానే గోవర్ధనగిరిలో పైన నిలబడి అక్కడ పెట్టిన పదార్థములను తింటూ వీళ్ళని అనుగ్రహిస్తూ దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఇంద్రుడికి కోపం వచ్చింది. ఒరే, ఇంతకాలం ఈ గోపాల బాలురు నాకు యజ్ఞం చేసేవాళ్ళు, ఓ పిల్లాడు ఓడు చెప్పాడని వీళ్ళు మానేశారు నాకు యజ్ఞం చేయడం. గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తారట. పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రతలన క్రీడా సమారంభ దుర్భరదంబోడిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపకం ఉజ్జత్ సంపదనంబినంద తనయోద్యోగంబునం వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీమర్త్యుల్ వడిన్మీరు మీ విద్యుద్వల్లులు కప్పితాడనములన్ వేధించి గోవుల్ జనుల్ సజ్జో మృత్యువు పొంద రాల్కురుయుడి సవ్యంబ వార్యంబుగన్ అన్నాడు. పుష్కళావర్తక మేఘాలని పిలిచి సంకెళ్ళు విడిపించి వీళ్ళు నాకు యజ్ఞం మానేసి గోవర్ధనగిరికి చేస్తున్నారు కాబట్టి, ఆ కృష్ణుడు చెప్పాడని అలా చేస్తున్నారు కాబట్టి, వీళ్ళకి నేను ఇంత ఐశ్వర్యం ఇస్తే నువ్వు మరిచిపోయారు కాబట్టి, పర్వతముల యొక్క రెక్కలను కూడా తెంచివేయగలిగినటువంటి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకోగలిగినటువంటి ఇంద్రుణ్ణి కనుక మీరు వెళ్ళి బ్రహ్మాండమైన వర్షం కురిపించి మీ వడగళ్లతో ఆవులు దూడలు జనులు అక్కడికక్కడ చచ్చిపోయేటట్టు వర్షం కురిపించండి అన్నాడు.